దీనివల్ల నాకు ఉపయోగం లేదు, రైతులకు ఉపయోగం. నాకు ఆవుంది గీతం లేదు. నేను పాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతున్నానని చెప్పేసి ఉన్నది చెప్పారు. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను. ఎన్ని వాస్తవం మన డబ్బు తీసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను. మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, ఈ పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకొని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ తెలివితేటలు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంటే తులసి కొడుకు ఏం చేశారంటే అతనిగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద పెద్ద ట్యాంకర్లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది. హైదరాబాద్ అమ్ముతున్నాడు అమ్మా. ఎందుకు అమ్ముతున్నారని చెప్పి ఎంక్వైరీ చేశారు. మనకంటే హైదరాబాద్ పాలు ఎక్కువ రేటు, డబల్ రేట్. అంటే అది ఈ సొంత రాజులు ఉన్నాయి కదా సార్, డైరీలో సొంత రాజులు పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్లో అమ్ముతున్న డబల్ రేటుకి. ఎంత డబ్బు వస్తుంది దాని మీద? ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఎంత జ్ఞానం లేదు. ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీకి, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం. కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ పక్క పిడిచి ఎవరో మాట్లాడి భయపడుతున్నారు. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం. నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్. చూద్దాం ఏమవుతుందో, మరి ఏం చేస్తారు చూద్దాం.